తను 25-26 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆల్రెడీ ఇదే ప్రాబ్లమ్ ని తను గుర్తించి చర్మం వెనక రావట్లేదు అని అక్కడ ఎవరో లోకల్ గా ఉన్న పెద్దగా చదువుకొని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ ఆర్ఎంపీ డాక్టర్ ఏం చేశాడు, తనకున్న కొద్దో గొప్ప జ్ఞానంతో అంగం పైన ఉన్న పూర్తి చర్మాన్ని తీయడం మానేసి జస్ట్ యూరిన్ వెళ్ళే మార్గం దగ్గర ఉన్న కొంచెం చర్మాన్ని మాత్రమే తీసేసి 90% పైగా చర్మాన్ని అలానే వదిలేసి వెళ్ళిపోయారు. కంప్లీట్ ట్రీట్మెంట్ ఆర్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది ఈ పేషెంట్ కి ఎప్పుడైతే దొరకలేదో అప్పుడు పేషెంట్ ఏమనుకున్నాడు, నాకేదో పెద్ద జబ్బు వచ్చేసింది, దానికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారు, సో ఇంకా నేను పెళ్లి చేసుకున్న పనికిరాదేమో అని తనలో తానే ఫిక్స్ అయిపోయి పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోయారు. ఈ 20 years లో మళ్ళీ స్లోగా వదిలేసిన స్కిన్ కాస్త పైకి అది పాకుంటూ పోయి యూరిన్ వచ్చే మార్గం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్లీ బ్లాక్ చేసేసి ఈ రోజు రాత్రి ఎమర్జెన్సీలో మనకు పేషెంట్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు ఇదేమైనా పెద్ద ప్రాబ్లమా, ఇంటర్నేషనల్ సమస్య, అసలు ట్రీట్మెంట్ లేని సమస్య అంటే అనే కాదు. లిటరలీ సుంతి ఆపరేషన్ అనేది తరచుగా చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటుంది. ఈ పేషెంట్ కనుక ప్రాపర్ ఒక మెడికల్లీ సర్టిఫైడ్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఉంటే, తనకు ప్రాపర్ ట్రీట్మెంట్ జరిగి ఉంటే ఇప్పుడు కథ ఏ విధంగా ఉండేది. తనకి ఎప్పుడైతే ఈ ఇంప్రాపర్ గా ఆ ఆర్ఎంపీ చేసిన సగం ట్రీట్మెంట్ వల్ల తను సైకలాజికల్లీ కూడా లేని జబ్బుని తనే ఊహించేసుకొని ఏదోగా అయిపోతుందని తన పేరెంట్స్ కి చెప్పుకోక అండ్ పెళ్లికి దూరం చేసుకొని అసలు పెళ్లి పిల్లలు లేకుండా సింగిల్ గానే బతికిపోయారు.